భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య విశాఖలో టీ20 మ్యాచ్ జరగనున్న దృష్ట్యా స్టేడియం వద్ద అభిమానుల సందడి నెలకొంది. తాజా సమాచారం మా ప్రతినిధి అనిల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రాంతమంతా కూడా క్రికెట్ అభిమానులతోటి కోలాహలంగా మారింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న ఈ తొలి టీ20 మ్యాచ్ ను వీక్షించేందుకు వేల సంఖ్యలో అభిమానులు ఇక్కడికి వస్తున్నారు. కొంతమంది అభిమానులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, క్రికెట్ మ్యాచ్ మీరు ఎప్పుడైనా చూసారా ప్రత్యక్షంగా? ఇప్పుడు చూడబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇది మా ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్, సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. దట్టు ఆస్ట్రేలియాతో అంటే సో చాలా హెడ్ ఆన్ హెడ్ ఉంటుంది. అండ్ ఐఎమ్ ఆల్సో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కోహ్లీ. సో కేవలం కోహ్లీ కోసమే నేను మ్యాచ్ చూడడానికి వచ్చాను. సో డెఫినెట్ గా ఇండియా అయితే విన్ అవుతుంది, బట్ ఎంత మార్జిన్ తో విన్ అవుతుంది అనేది చూడడానికి వచ్చాము అంతే. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మ్యాచ్ ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మ్యాచ్ చాలా బాగుంటుందండి. మన ఆస్ట్రేలియా వెళ్ళి మన ఇండియా మెజార్టీతో గెలిచి వచ్చింది. ఆస్ట్రేలియాలో గెలిచింది, ఇండియాలో సొంత ఫేవరెట్ మన సొంత గ్రౌండ్ లో గెలుస్తుంది అనేసి ఆశిస్తున్నాం. ఇండియా కానీ ఫస్ట్ బ్యాటింగ్ అయితే 200 స్కోర్ దాటుతుందండి, ఈజీగా గెలుస్తుందండి. మన ఇండియాలో ఫస్ట్ ఈ 2020 జరుగుతుంది, మన విశాఖ జరుగుతుంది, ఖచ్చితంగా డ్యామ్ షూర్ విన్ అవుతుంది. మీరు చెప్పండి, ఇప్పుడు వైజాగ్ స్టేడియం అంటే ఇప్పుడు భారత్ కి కలిసి వచ్చేది ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు టీ20 మ్యాచ్? వైజాగ్ స్టేడియం అంటే మెయిన్ భారత్ కి కలిసి వచ్చేది ఒక అంశం అయితే, వైజాగ్ స్టేడియంలో అయినా ప్రతి మ్యాచ్ కి కూడా ఎవరికొకరికి బెస్ట్ లైఫ్ అనేది ఉంది. అలాగే ఈ రోజు రిషబ్ పంత్, ఒకప్పుడు ధోని ఎలా అయితే వైజాగ్ మ్యాచ్ లో లైఫ్ వచ్చిందో, ఈ రోజు రిషబ్ పంత్ సెంచరీ చేసి రిషబ్ పంత్ ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతాడని వైజాగ్ అభిమానులందరం కూడా వెయిట్ చేస్తున్నాం. రిషబ్ పంత్ ఈ రోజు సెంచరీ చేయాలి, ఇదే హైవే రోడ్డు మీదకి 6 కొట్టాలి అని మేమందరం. ఇది అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఆనందంతో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధిస్తుందని, భారత ఆటగాళ్లందరూ కూడా పరుగుల వరద పారిస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కే శ్రీనివాస్ తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.